ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి, ఎవరు మేమేమంటారు సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసిండ్రు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకొని తిరుగుతున్నాయి అలా. కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి. వీరేం చేస్తున్నారు, సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్ద సార్ ఫోటో పెట్టి నేనే మోసిన అని ఆయన వేసుకున్నాడు కార్టూన్. తెల్లారి ఈయనేం చేసిండు, హరీష్ అన్న వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆరే లేడు, హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు, ఏంది ఇది అవసరమా? ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి. వీరు 2009లో ఎక్కడ ఉన్నారండి? కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది 2 చేతులతోని దుమ్మెత్తి పోసి పార్టీని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడము వెళ్ళిపోయినరా, మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష చేయగానే ఎట్లా వచ్చింది వాపస్? ఎవరు సపోర్టు మేడంకి, ఆ దేవేందర్ రెడ్డి అన్నకి? హరీష్ రావు గారు కదా. మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు, తీసుకొచ్చిరు. ఇక్కడ వింటుంటే అసలు ఎంత ఘోరం అండి. వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుద్ధి అయితే లేదు. ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని 2 లక్షలు తీసుకుంటారా, 3 లక్షలు తీసుకుంటారా? అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా? మరి అట్లాంటి నాయకుల్ని సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ నుండి? ఆనాడు ఆ మేడం టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద 2 చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ రోజు ఇటుపక్క పద్మకు ఓడిపోతుంది, అటుపక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతారు, ఇంకో మనిషి గెలుస్తాడు. హౌ సపోర్ట్ చేయలేదా హరీష్ అన్న? ఫస్ట్ నుంచి చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి. ఇప్పుడు నన్ను బయట వారేసిరు, నేను సింపుల్గా ఏం చేసిన, సరే పోయి నన్ను బయట వేసిరు, నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతూ ఉంటాను. అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి. లేదు, మోసపూరితమైన ఫైట్ చేస్తారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇడిచిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే, టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం, మీతో వస్తాం, వీళ్ళు నమ్ముకుంటే ఉండలేదు. నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కోని మీద వేయరు, పక్కపాటోని మీద వేయరు, మనోళ్ళనే. అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పాపం ఆయన పక్క పిలిచి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి, వీళ్ళు మనకు పార్టీకి చేస్తలేరు పని అంటే, నేనే లేను కదా పోయి పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నారు. ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ మదన్ రెడ్డి గారు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు, ఏముండే వాళ్ళకు? ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? కొన్ని కార్యకర్తలు ఉన్నారు, నేనే ఉన్నా, మీరు చూసుకోండి, నా ఆస్తిపాస్తులు లెక్కలు తీసుకోండి. 2014 ముందు ఏది ఉంది అదే ఉంది నా దగ్గర. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 3 ఏళ్ళు ఈడీ సిబిఐ నా ఎంటబడ్డది, కీసం ఎత్తనే మన ఉన్నదా నా దగ్గర అదనంగా? నాలాంటి ఉద్యమకారులు ఇక్కడ 100 మంది ఉన్నారు, దగపడ్డ ఉద్యమకారులు, వీళ్ళకి ఏముందండి? నేనేమంటున్నా అంటే బ్రదర్, నేను చెప్పాను, నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు, నాయకులు పెరుగుడు, ఇది కరెక్ట్ కాదు. పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండాలి, అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది. ఏమన్నారు? నేను చీట్ గురించి మాట్లాడతలేనే, నేను ఆస్తుల గురించి చెప్తున్నా. నువ్వు ఇంటలే బ్రదర్, నువ్వు ఆస్తుల గురించి చెప్తున్నాను, కేసు గురించి చెప్తున్నాను. కేసు గురించి మాట్లాడడానికి ఉండదు కదా, కేసు గురించి చెప్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆస్తులు, ఉద్యమకారులు, మా గురించి నేను చెప్తున్నాను. यहाँ मेदक में हमारे बहुत सारे माइनॉरिटी भाई हैं, उन सबको भी मैं सलाम करती हूँ और हमारे माइनॉरिटी भाई बहनों से यही गुजारिश करती हूँ कि जो तेलंगाना में जो इज़्ज़त, जो हिस्सा, जो अपना हक हमें मिलना था पॉलिटिकली, जॉब्स वाइज अभी तक नहीं मिला, एजुकेशन वाइज बड़े साहब केसीआर साहब ने उन कोशिश किया, तालीम के वास्ते उन्होंने टिमरिस एक सेपरेट लगा के बहुत अच्छा उन्होंने सहूलियत किया, लेकिन बहुत और भी इश्यूज है जिनको हमें एड्रेस आज भी करना है। प्रोफेसर जयशंकर साहब हमेशा मुझे समझाते थे कि बेटी मैं उस्मानिया यूनिवर्सिटी में काम करता था, अब नीचे से लेकर ऊपर मैं जब तक मेरे क्लासरूम पहुंचता था तब तक आधी बार मैं सलाम करता था, आधे बार नमस्ते करता था। उतने सारे एम्प्लॉयज़ माइनॉरिटी के गवर्नमेंट में थे, हुकूमत में थे, लेकिन आज वो 5% से भी कम हो गए। तो उनके हक के वास्ते आपको लड़ना है, ये हमेशा सीख मुझे प्रोफेसर जयशंकर साहब देते थे। अब उनके बताए हुए रास्तों पे, केसीआर साहब के इंस्पिरेशन से मैं तेलंगाना के अवाम के लिए काम करने के लिए निकली हूँ।
लेकिन आज मैं बीआरएस पार्टी में नहीं हूँ। तेलंगाना जागृति एक इंडिपेंडेंट ऑर्गेनाइजेशन है। इंडिपेंडेंटली तेलंगाना की बिटिया आपके सपोर्ट चाहते हुए सारे प्रदेश, सारे डिस्ट्रिक्ट्स में मैं जा रही हूँ। डिस्ट्रिक्ट में जितने भी आप हमारे मसाइल है उनको हुकूमत को बता के एक सोल्यूशन निकालने के लिए मैं मेरा कोशिश कर रही हूँ, और ये कोशिश तभी कामयाब होगा जब मैं आवाम के दरमियान रहूँगी। तो इसीलिए मैं आवाम के दरमियान आई हूँ, आपकी मदद चाहती हूँ। हर एक पहलू में हमें उर्दू को सपोर्ट करना है, माइनॉरिटी क्रिश्चियन को सपोर्ट करना है, माइनॉरिटी मुस्लिम को सपोर्ट करना है, माइनॉरिटी सिख को सपोर्ट करना है। फॉर एग्जाम्पल माइनॉरिटी उर्दू वर्किंग जर्नलिस्ट यूनियन है, उनको आज तक एक्रेडिशन नहीं मिला है, तो हमारा पूरा मदद है आपको भी एक्रेडिशन रेगुलर जर्नलिस्ट के जैसा मिलना चाहिए। आपको भी यहाँ जो मेदक में जर्नलिस्टों को घर दिए बता रहे उनमें भी आपको हक मिलना चाहिए। అయితే నిజమో కాదో మరి మీ జర్నలిస్టులకు ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ జర్నలిస్టులకు ల్యాండ్ చేయడానికి కూడా పైసలు తీసుకున్నారని తెలిసింది నాకు. 3 లక్షల రూపాయలు తీసుకొని ప్లాట్లు ఇచ్చినట్టు తెలిసింది. 3-4 3 వాస్తవం అనేది. ఇక చూడు నేనేం చెప్పాలన్నా, ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది మెదక్లో. మాకు దూరం నుంచి చూసి మెదక్ అంటే చాలా గ్రేట్ ఉంటుంది, అసలు మేరు పర్వతం అనుకున్నా నేను. మేలిమయ్యుండు పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉన్న కథ ఉంది ఈడ చూస్తే. బట్ ఏమైందన్నా, ఇక నేను ఎంత చెప్పాలన్నా ఇది ఏమైందో నాకు తెలియదు, కానీ పట్టాలు కూడా ఆపిరు. అయ్యకపోతే ఇక మీరు జర్నలిస్ట్లే అడగకపోతే నేనేం అడగాను మీ తరఫున, మీకు అంతేనా? ఓకే, అయితే మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఈ విషయాలు ఈ వాస్తవాలు గమనించుకొని ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాగుపడితే మంచిది. లేకపోతే మాలాంటి సంస్థలు ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటాయి, మేము ఇట్లనే ప్రశ్నిస్తుంటాం, ప్రతి జిల్లాకు తిరుగుతుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు, చాలా బాగుంటారు. సీఎం గారికి ఏదో ఆశ, పాపం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన బయటకు రాకపోతే ఈయనకేదో మళ్ళీ రాజకీయంగా లాభం అయితే అంత సీన్ లేదు. కేసీఆర్ సార్ కట్టా ఉన్నారు, మంచిగా ఉన్నారు. సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటుంది, అది వేరే, అది పక్కకు పెడదాం. ముఖ్యమంత్రి గారు ఆశలేమి చెల్లుబాటు కావు, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఎవరైతే ఈ హరీష్ అన్న కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కళ్ళకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనము కార్యకర్తలను కాపాడుకోవాలి, నాయకులను కాదు. ఆ విషయం వారు గమనించుకుంటే బాగుంటుంది. నేను బీఆర్ఎస్ పార్టీ లేని బ్రదర్, అది వాళ్ళనే అడగాలి. मेरे सिर्फ मसाइलों के खिलाफ है, पॉलिटिकली किसी के खिलाफ भी प्रोग्राम नहीं है. मैं क्या कर रही हूँ साहब, हर एक जगह पे जा रही हूँ, जहाँ जहाँ भी प्रॉब्लम है वो प्रॉब्लम को आपके जरिए हाईलाइट करने का कोशिश कर रहे हैं. इसमें मीडिया का सपोर्ट बहुत है. आप मीडिया के जरिए हम प्रॉब्लम हाईलाइट करेंगे. अब सरकार हुकूमत जितना झुक के काम करेंगे सरकार के लिए अच्छा है, लोगों के लिए अच्छा है. हमारे जैसे ऑर्गेनाइजेशन हमेशा हमेशा आवाम के दरमियान रहने का ही कोशिश करना चाहते हैं. उसी में ये जन्म बाटा प्रोग्राम लिए. థ్యాంక్ యూ. చెప్పిన కదా, కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా పోతా, రాజకీయంగా పిలిస్తే ఎట్టి పరిస్థితులలో పోను. ఏ పార్టీలకు నేను ఎందుకు పోతాను? న్యాచురల్లీ నేనేమంటున్నా బ్రదర్ అంటే, అసలు ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకురాలు, బీఆర్ఎస్ నుంచి గెంటివేయబడ్డటువంటి నాయకురాలిగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లోటుపాట్లని చెప్తున్నాం. సరి చేసుకుంటే ఎవరికి మంచిది? తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ కార్యకర్తలకు, బీఆర్ఎస్ లో పనిచేసిన కార్యకర్తలకు మంచిది కాబట్టి చెప్తున్నాం. సరి చేసుకోలేదు అనుకోండి, జూబ్లీహిల్స్ లాంటి రిజల్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది. దానివల్ల నష్టం ఎవరికి? తెలంగాణ ప్రజలకి. ఓకే, కాబట్టి బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యలోకి వచ్చి పర్ఫామ్ చేయలేకపోతే మాలాంటి సంస్థలు ప్రజలకు అండగా నిలబడతాం. మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం కూడా ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.